కీర్తన గ్రంథము 4వ కీర్తన 2వ వచనం, నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంత కాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. 2000 సంవత్సరాల క్రితమైంది ఆయన వచ్చి. యేసు ప్రభువు 2024 సంవత్సరాలైంది, 25. మన పాపాలన్నీ కూడా అప్పుడే తీర్చబడ్డాయి, అప్పుడే పోయాయి ఆయన రక్తంలో. అయినా ప్రతిరోజు ఇంకా పాపం చేస్తానే ఉన్నావు. ఎంతకాలం మీరు వేషధారంలో ఉంటారు? ఎంతకాలం నేను ఫలానా చర్చికి సంబంధించిన వాళ్ళని, నేను ఫలానా ఊరికి సంబంధించిన వాళ్ళని అని అనుకుంటున్నారు. కానీ నేను దేవునికి సంబంధించిన బిడ్డని, నేను దైవ లక్షణాలు కలిగి ఉండాలి. నాకు ఒక మంచి దైవజనులు ఇచ్చారు. ఇక్కడ ఎవరు ఈ మారుమూల ప్రాంతాల్లో సేవ చేయరండి. ఇప్పుడున్న వాళ్ళైతే ఎవరు చేయరు, ఎందుకంటే ఇక్కడ కానుకలు కూడా సరిగ్గా రావు. ఎవరు చెప్పిన మాట వెంటనే తెలిసిన వాళ్ళైతే టౌన్లలోకి వెళ్తే బొచ్చుడు. అయినా మిమ్మల్ని నమ్ముకొని పాపం మీకోసం పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. అయినా మీరు ఇంకా మారట్లేదు. వచ్చిన దగ్గర నుంచి నేను కూడా చూస్తూనే ఉన్నాను. నేను ఒక హైందవుడిని. క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా చీ అనిపించింది. నేను చాలా చర్చిలకు వెళ్ళా, చాలా మంది మాట్లాడా. హైందవులు ఎవరు ఇలా ఉండరు, క్రైస్తవులు ఇలా ఉంటారు. ఒక క్రమం ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక టైమింగ్ ఉండదు, ఒక మాట తీరు సరిగ్గా ఉండదు. ఎవరో ఇందాక ఒక ఆయన బయట నుంచి వచ్చాడు, ఒక ఆయన అడుగుతున్నాడు, ఏంద్రా స్వామి దీని అమ్మాయి వారంగా పోగొట్టలేదు. మన మాట తీరు మారాలి, మన అలవాట్లు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన బుద్ధులు మారాలి, లేకపోతే చాలా కష్టం. తెలుసుకోండి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, ఈ లోకములైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. నువ్వు వాక్యాన్ని ప్రేమించకుండా, దైవజనుని ప్రేమించకుండా, సంఘాన్ని ప్రేమించకుండా, తోటి సహోదరులు ప్రేమించకుండా నీ ఇష్టానుసారం ఉంటే నీలో దేవుని ప్రేమ లేదు. నువ్వు ఇంకా లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, కాబట్టి ఆయన నిన్ను ప్రేమించలేడు. ఆయనకి నువ్వు దూరంగా ఉన్నావు. దయచేసి తెలుసుకోండి.